ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. ఉచ్చినీడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతికాంక్షణీయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా రాజా, మా ప్రభా, మా కొరకు నాయన, మా తండ్రి పరలోకాన్ని విడిచి భూలోకానికి దీనుడుగా రిక్తుడుగా దిగి వచ్చినటువంటి మహనీయుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన దేవా, మీ నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి, దేవా, అలాగూ శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు మీ స్తోత్ర. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి మీ వైపు చూస్తూ ఉండగా విశేషమైనటువంటి కృపతో మమ్మల్ని నింపండి. దేవా మరి తండ్రి మీ ఆత్మతో, దేవా మీ ప్రసన్నతతో దేవా మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేసేటువంటి దేవుడవు. ఇదిగో మరి తండ్రి పాడుకునే పాట మా కొరకు 91వ కీర్తన చదువుకుంటూగా ఉండగా మా పక్షంగా మీరు నెరవేర్చండి. అలాగే మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మరి తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాడు. ఆయన వీక్షించే వీళ్ళందరూ మీ ఆత్మశక్తి బలంతో నింపండి. దేవా మరి తండ్రి ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకోమని, ముందున్న సమయం అంతటి మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. మంచి నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, అత్యంతమైన వాడవు, మనముని రూపమెత్తావు, అత్యంతమైన వాడవు, మనముని రూపమెత్తావు, పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, అత్యంతమైన వాడవు, మనముని రూపమిచ్చావు, మనముని రూపమిచ్చావు. లోకాలన్నీ ఏలేనా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, లోకాలన్నీ ఏలేనా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, ఎంత దీన మనస్సు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనస్సు నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, అత్యంతమైన వాడవు, మనముని రూపమెత్తావు, అత్యంతమైన వాడవు, మన
రూపమెత్తావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంత చేరినావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంత కోరినావు. నీలోన జాలి పొందే నాలోన శాంతి నిందే. నీలోన జాలి పొందే నాలోన శాంతి నిందే. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. అత్యంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. అత్యంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. చీకటిలో కూర్చున్న నా స్థితి చూచి నీవు వెలుగువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితి చూచి నీవు వెలుగువ వెలుగు వంటి దర్శనమిచ్చినావు. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. అత్యంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. అత్యంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. అత్యంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. అత్యంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విన్న పిల్లల ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, నిర్గమకాండ గ్రంథం 38వ అధ్యాయం. నిర్గమకాండం 38 9వ వచనం నుండి చదువుకుందాం. మరియు అతడు ఆవరణం చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గల కలవయు పేనిన సన్నని నారవీయునైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండి బద్దలను వెండివి. ఉత్తర దిక్కునున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండి బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మెలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండి బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అట్లు రెండవ ప్రక్కన అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలనియు పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మెలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండి బద్దలను వెండివి. వాటి బోధులకు వెండి రేకులు పొదిగింపబడిను. ఆవరణపు స్తంభములనియు వెండి బద్దలతో కూర్పబడిను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మెలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోధులకు వెండి రేకు పొదిగింపబడిను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు చేయబడిన మేకులనియు ఇత్తడివి. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం. ఈ ప్రాతకాలం మేము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమును గూర్చి ధ్యానం చేస్తూ ఉండగా ఈ ధ్యానం మా కొరకు ఆశీర్వదించుము, దీవించమని
యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, నిర్గమకాండ గ్రంథం కోర్ట్ ఆవరణను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ 38వ అధ్యాయంలో 9వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నాం. అలాగే ముందుగా అంతకు మునుపు దేవుడు మోషేకు చెప్పినప్పుడు సహా 27వ అధ్యాయం, నిర్గమకాండం 27, 9వ వచనం నుండి 19వ వచనం వరకు, మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. 19వ వచనం వరకు ఈ భాగం చదువుతాం మనం. అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు, రెవల్యూషన్ చాప్టర్ 14, క్షమించండి 11వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 11. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్ని జనులకు ఇవ్వబడింది. మనము ప్రత్యక్షపు గుడారాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యక్షపు గుడారము దాని చుట్టూ ఉన్నటువంటి ఆవరణము విశాలమైనది. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా ఓన్లీ టెంట్ ఆక్రమించినటువంటి స్థలము ఎంత అంటే, అది మొత్తం ఆవరణతో కూడా కలిపి ఉన్నటువంటి స్థలంలో పోలిస్తే ఇది 7% మాత్రమే వస్తుంది, లేక 1/15 పార్ట్. అంటే మందిరం చిన్నదిగాను, ఆవరణ చాలా పెద్దదిగాను, 14 అంతలు లేక దీనికంటే పెద్దదిగాను కనబడుతుంది. ఎందుకు అంటే, పశువులను తీసుకుని వచ్చి దహన బలికి అర్పించడానికి వాటిని అక్కడ ఉంచాలి, యాజకులు మూవ్ అవ్వాలి, వారు నీరు తీసుకుని వస్తూ ఉండాలి, గంగాళంలో పోస్తూ ఉండాలి. కనుక ఈ ఆవరణ 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు. 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు ఉన్నటువంటి విశాలమైనటువంటి కోర్ట్ ఆవరణ. దీంతో పోలిస్తే మనకు మందిరం చిన్నదిగానే కనబడుతుంది. అసలు ఎందుకు ఇంత పెద్ద ఆవరణ అని ప్రశ్న వేసుకుంటే, ఎవరైనా రాకూడనటువంటి వారు బయట నుండి రాకుండా ప్రివెంట్ చేయటానికి ఖచ్చితంగా ఆవరణ ఉండాలి. ఎందుకు మనం గేట్ వేస్తాం? ఎవరు రావాలో వారే రావాలి, ఎవరు రాకూడదో వారు రాకూడదు. అన్లాఫుల్ అప్రోచ్ దేవుని బిడ్డలు కానివారు, లేక దైవ భయం, దేవుని సన్నిధికి రావాలని ఆశ లేనటువంటి వారు ఎవరు ప్రవేశించకుండా, ఎక్సెప్ట్ దిన జీవితంలో మరి మనకైతే వేరు, ఇశ్రాయేలీలకైతే ఎక్స్క్లూజివ్గా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 3 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాల్లో ఉన్న వారిలో యూదులతో పాటు ఐగుప్తు చుట్టుపక్కల దేశాల్లో ఉన్నవారు కూడా యూదేతరులు వీరితో కలిసి వచ్చారు. వారిలో సున్నతి పొందని వారు కూడా ఒకవేళ ఉండి ఉంటారు, మిశ్రిత జనం. కాబట్టి వీరు అరణ్యంలో యాత్ర చేస్తూ ఉన్నారు. ఒకరోజు లేకుంటే ఒక నెల, ఒక సంవత్సరం యాత్ర కాదు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం సెట్ చేయబడుతుంది వారు బయలుదేరిన మొదటి సంవత్సరంలోనే, మొదటి మాసాల్లోనే. అయితే తరువాతి కాలంలో వీళ్ళు ఒక్కొక్క చోట క్యాంప్ వేసి చాలా సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. దేవుడు చుట్టూ మార్గంలో వీరిని నడిపించబోతున్నాడు. అందుకే చాలా పకడ్బందీ ఏర్పాట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు.
కనుక ఈ ఆవరణ అనేది ఒక కాపుదల, ప్రొటెక్షన్. అంతేకాదు ఈ ఆవరణ అనేది ఏర్పరిస్తే ఆవరణ బయట ఏది ఉండాలో, ఆవరణ లోపల ఏది ఉండాలో క్లియర్గా మనకు డిమార్కేషన్ ఉంటుంది. వాట్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఈజ్ ఇన్సైడ్. అందుకొరకు ఖచ్చితంగా ఆవరణ కావాలి. ఆవరణకు ఒకే గేట్ ఉంచబడింది, ఓన్లీ సింగిల్ గేట్. పలు రకాల గేట్ల నుంచి ఎంటర్ అవటానికి వీల్లేదు. ప్రత్యక్ష గుడారానికి దేవుని సన్నిధి వీరి మధ్య ఉండటానికి చక్కని ఆవరణ, చక్కని ఆవరణ. ఉత్తరం వైపున, దక్షిణ వైపున 20 దిమ్మెలు, స్తంభాలేమో మనము ఇత్తడి. చూడండి 38వ అధ్యాయం. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. అంతేకాదు తెరలు వీటికి చేశారు. స్తంభముల వంకులకు వాటి పెండె బద్దలు వెండివి. బ్రాడ్గా మీరు ప్రత్యక్ష గుడారం యొక్క దిమ్మెలను గూర్చి, అలాగే స్తంభాలను గూర్చి, పెండె బద్దలను గూర్చి, వీటన్నిటిని గూర్చి జ్ఞాపకం చేసుకునేటప్పుడు 3 విధాలైనటువంటి లోహాలు అక్కడ చెప్పబడింది. ఒకటి ఇత్తడి, ఆ తరువాత వెండి. మనకు ఈ పేనిన సన్ననార వీటిని గూర్చినటువంటి తెరలు మనకు కనపడతాయి. ఎక్కడ ప్రత్యక్ష గుడారంలో లోపల అయితేనేమో బంగారు మనకు వస్తుంది, బంగారుతో తాపడం చేయబడినటువంటి ఆ రేకులను గూర్చి. మనము ఎక్కడ ప్రత్యక్ష గుడారంలో ఇత్తడి వచ్చినా ఇత్తడి దేవుని తీర్పును సూచిస్తుంది అని గుర్తుంచుకుందాం. వెండి వచ్చినప్పుడు విమోచన. ఒక దాసుణ్ణి కొనటానికి 30 వెండి రూపాయలు చెల్లించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చినటువంటి విలువ అది. అందుకే ఆ మతాధికారులు ఇస్కరియోతు యోధాకు 30 వెండి రూపాయలు ఇచ్చారు. తర్వాత ఈ 20 పిల్లర్స్, వాటి కింద ఉన్నటువంటి దిమ్మెలు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు. తూర్పు వైపున ద్వారం ఉన్నది. తూర్పు వైపున ద్వారం, ఇక్కడ గేట్ వస్తుంది తూర్పు వైపున. పశ్చిమ వైపునేమో మళ్ళీ కంప్లీట్గా కవర్ అవుతుంది. అందుకొరకు పడమటి వైపునేమో 10 స్తంభాలు వస్తూ ఉంది. తూర్పు వైపున గేటుకు అవతల యువతల 3 కనిపిస్తాయి. ఇవన్నీ మనం ఈ లెక్కలు మనకు కొంచెం విసుగ్గా అనిపిస్తాయి, కానీ వీటిని మనం ఆలోచిస్తే తెరలు, దేవుడు తెరలతోనే చుట్టూ సన్ననార తెరలు. 38వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు ఆవరణము చేసిన కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండే. ఈ కర్టన్స్ వీటన్నిటిని గురించి మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని సంఘం లోకంలో బలమైనటువంటి కోట గోడ కట్టుకున్నటువంటి పట్టణం లాగా లేదు, కానీ బలమైనటువంటి దేవుడు వారితో ఉన్నాడు. కొన్ని మార్లు క్రైస్తవులను చూస్తే వీళ్ళు బలహీనులు, వీళ్ళ మీద అటాక్ చేద్దాం, సంఘాల మీద, చర్చెస్ మీద అటాక్స్ చేస్తూ ఉంటారు. మన వార్తల్లో చదువుతుంటాం. వీళ్ళు ఏం చేయగలరు మనల్ని? మనకు ధనబలం ఉన్నది, మనకు అధికార బలం ఉన్నది, లేకుంటే మనకు ఆ బలం ఉన్నది, ఈ బలం ఉన్నది అని మనుషులు క్రైస్తవ విశ్వాసులపై, చర్చెస్పై, దైవ సేవకులపై
కొన్ని మార్లు దాడి చేస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు వాళ్ళని అలాగే ఎక్స్పోజ్ చేశాడు అని మనకు ప్రశ్న రావచ్చు. బలమైన దేవుడు వారితో ఉన్నాడు. అయితే ఈ స్తంభాలు ఇవన్నీ ఆ హైట్ చూస్తే 7.5 అడుగుల ఎత్తు వస్తుంది. అంటే సింపుల్గా మనిషి దూకి లోపలకు ప్రవేశించలేడు. గేటు ద్వారా కాకుండా వేరు రీతిగా మనిషి లోపల ప్రవేశించలేడు. ఇప్పుడు గేటు దగ్గర ఉన్నటువంటి 18వ వచనం, నిర్గమకాండం 38:18, ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సననారతో చేయబడినదియునైన బుటా పనిది. మనము ప్రత్యక్ష గుడారం యొక్క ఎంట్రన్స్ను గురించి మాట్లాడుకుంటే, ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉత్తరం వైపు, దక్షిణం వైపు, పడమటి వైపు ఉండేటటువంటి తెరలు, అలాగే గేట్ తప్ప ఆ వైపు ఈ వైపు తూర్పు వైపునే గేట్ ఉండేటటువంటి తెరలు అన్నీ వైట్ కలర్ అయితే, ఈ గేటుకు వాడబడినటువంటివి మాత్రం 3 రంగులు చెప్పబడి, నీల ధూమ్ర రక్తవర్ణం. 4 సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర 4 కోణాల్లో నుండి వ్రాశారు. మత్తయి యేసుక్రీస్తు ప్రభువును, రాజవంశానికి చెందినటువంటి ప్రభువు, ఊదా రంగు పర్పుల్, రాజైనటువంటి క్రీస్తును మత్తయి ప్రజెంట్ చేస్తే, మార్కేమో సేవకుడైనటువంటి ప్రభు, ప్రాణము పెట్టునంతగా, రక్తము చిందించి ప్రాణము పెట్టునంతగా ఆయన పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువును, రక్తవర్ణం. ఈ లోక స్వార్థలో లోక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చాలా శ్రేష్టమైన మానవ జీవితాన్ని చూపించాడు. ఈ పేరినటువంటి సన్ననార ఇవన్నీ చాలా చక్కగా శ్రేష్ఠుడైనటువంటి ప్రభు యొక్క శ్రేష్టత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహానేమో నీలి రంగు, నీల ధూమ్ర రక్తవర్ణం. యోహాను సన్ ఆఫ్ గాడ్, కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును యోహాను సువార్తలో తాను చక్కగా మనకు ఆయన జీవిత చరిత్రను ప్రత్యక్షపరిచాడు, లేక రాశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆదికాండం సృష్టి చరిత్ర చదివినట్టు ఉంటుంది. ఆది యందు అని, ఆది యందు దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈ భాగాలు చదువుతూ ఉంటే అటువంటి అనాది దేవుడు నీ కొరకు నా కొరకు భూమి మీద శరీరధారిగా ఉండటానికి వచ్చాడు. ఆ గేటు దగ్గర ఉన్నటువంటి నీలవర్ణం, ధూమ్రవర్ణం పర్పుల్, రక్తవర్ణం, ఈ 3 రంగులతో పాటు ఆ పేనిన సన్ననార, తెల్లగా ఉండేటటువంటి తెలుపు రంగు, ఈ 4 రంగులు శ్రేష్ఠుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితాన్ని సూచిస్తాయి. చుట్టూ ఉన్నటువంటి ఆవరణకు స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల కింద దిమ్మెలు ఉన్నాయి. వాటికి పెండెబద్దలు కట్టారు. ఆ తర్వాత వాటిని మనం 20వ వచనంలో ఏం చదువుతామంటే, వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడిను, వాటి పెండెబద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడి. చాలా పకడ్బందీగా స్ట్రాంగ్గానే ఉండేటట్లుగా అది తెరలతోనే ఉన్నది, కానీ అది చక్కగా ఎరెక్ట్ చేయబడటానికి ఈ ఆవరణ దేవుడు ఏర్పరిచాడు. మనము ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణ ద్వారాన్ని గూర్చి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు
ఆయన పరలోకానికి ఒకే ఒక మధ్యవర్తి. ఈ రోజుల్లో సెక్యులర్ ఫిలాసఫీ మీ మతం మీది, మా మతం మాది. మీకు మీ మతం ఎంత ఎక్కువో మాకు మా మతం అంత ఎక్కువ అని మాట్లాడుతూ ఉంటారు. పౌలు భక్తుడు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకోడు. మనిషి పాప క్షమాపణ లేకుండా దేవుణ్ణి ఎలాగూ సమీపించగలడు? పరిశుద్ధుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, ప్రకాశమానమైనటువంటి దేవుని మానవుడు సమీపించగలడా? సహవాసం చేయగలడా? దేవునికి మనిషికి మధ్య అడ్డొస్తున్నది ఏది? పాపమే. మరి పాపం ఎలా పరిహారం అయితేనే కదా దేవునితో సహవాసం చేయాలి. పాప పరిహారం అది రక్త ప్రోక్షణ ద్వారానే. అందుకే ఆయన రక్తం చిందించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన పరిచర్య చేసిన కాలంలో చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యోహాను సువార్త 10:1, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. ప్రభువారే ద్వారం. 2వ వచనం, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. 7వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి యేసు మరల వారితో ఇట్లను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐఎమ్ ద గేట్. ప్రభు చెప్పినటువంటి మాట. 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండు. పరలోకానికి మార్గం, పరలోకానికి ద్వారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కనుక ఈ భాగాలు మనం చదువుతూ ఉండగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కూడా మనం ఎరుగుదు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మిగిలినటువంటి క్రైస్తవేతరులకు ఈ మాటలు కొంచెం కటువుగా అనిపిస్తాయి. ఏమని అంటే, యేసు ప్రభు నేను మాత్రమే, నా ద్వారానే అన్నాడే అని మేము ఫీల్ అవుతున్నాం, లేక హర్ట్ అవుతున్నాం అనేటటువంటి వాళ్ళు మీకు తటస్థపడవచ్చు. దీని వెనుకున్నటువంటి రీజన్ ఇది. యేసు ప్రభు ఆ మాట చెప్పాడు అంటే మనం గ్రహించవలసినటువంటి విషయం, మానవుని పాపం పరిహారం కాకుండా మానవుడు దేవుడు ఎలాగూ సహవాసం చేస్తారు? ప్రభువైన యేసుక్రీస్తే పాప పరిహారి. ఇంకా చెప్పాలంటే దేవుడే మన కొరకు ఆ ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాటును తృణీకరించి నేను ముందు కొనసాగలను అనుకోవటం అది వీలవుతుందా? నీవు నేను శరీరంలో ఉన్నాం. మన శరీర నిర్మాణం, మనం గాలి పీల్చుకోవాలి, ఆహారాన్ని భుజించాలి. మనం గాలి పీల్చుకోకుండా లేక గాలి పీల్చుకుంటూ ఆహారం భుజించకుండా నేను సంవత్సరాలు ఉండగలను అని మనం అంటే అది సాధ్యమవుతుందా? శరీరంలో ఉండగా సాధ్యం కాదు. ఎందుకంటే శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. శరీరానికి ఆహారం అవసరం, ఈ డైజెస్టివ్ సిస్టానికి. ఒక 40 రోజుల వరకు ఆహారం లేకుండా శరీరం ఉంటుంది, కానీ కృషించిపోతూ ఆ తర్వాత ఉండలేం మనం. ఎందుకంటే శరీరం ఏర్పరచబడినటువంటి నిర్మాణం శరీరంలోనికి డైట్ ఇంటేకి వెళ్ళాలి. అందుకే ప్రకృతిలో దేవుడు
అనేకం ఉంచాడు మానవుని కొరకు. మానవుని కొరకు అవసరమైనవన్నీ చేసి ఆ తర్వాత ఆరో దినం మానవుని సృజించాడు దేవుడు. ముందు మానవునికి అవసరమైనదన్నీ దేవుడు ఏర్పరిచాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. మన రక్షణ కొరకు కూడా నీవు నేను పుట్టక ముందే దేవుడు ఆలోచించి ఆయన జగదుత్పత్తికి ముందుగా వధించబడిన గొర్రెపిల్లగా రక్షణ సంకల్పాన్ని సిద్ధం చేశాడు, యుక్త కాలంలో నెరవేర్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గం 14:6 యోహాను సువార్త. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు గేట్లో నుండి ఆవరణలోనికి రావాలి మనిషి. ఆవరణను గూర్చి కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆవరణలోనికి మనం బలి అర్పణ కొరకు మనం రావచ్చు, లేక నైవేద్యం తీసుకుని రావచ్చు. దేవుని సన్నిధిలో అర్పించవలసినటువంటి వాటిని గుచ్చి మనము ఆవరణలోనికి ప్రవేశించవచ్చు. కీర్తన గ్రంథం 65వ కీర్తన చూడండి. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. దావీదు రచించినటువంటి కీర్తనలో దేవుని ఆవరణములలో నివసించుట అనగా దహన బలిపీఠమేమో పశ్చాత్తాపాన్ని, ఒప్పుకోలును, మన కొరకు సిలువలో చేసినటువంటి బలియాగాన్ని గుర్తు చేస్తూ ఉంటే, ఆ గంగాళం దగ్గర ఉన్నటువంటి నీరేమో శుద్ధిని గూర్చి మనకు గుర్తు చేస్తూ ఉన్నదని యాజకులు దహన బలిపీఠం దగ్గరకు, గంగాళం దగ్గరకు వెళ్లకుండా లోపల పరిశుద్ధ స్థలంలో పరిచర్యకు ప్రవేశించడానికి వీల్లేదని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మందిర ఆవరణంలోనికి యాజకులు, అర్పణలు అర్పించేటటువంటి ప్రజలు వచ్చేటటువంటి వారు. ఆవరణ అందుకే విశాలంగా ఉంది ఆవరణ. కీర్తనకారుడు 84వ కీర్తనలో జ్ఞాపకం చేసినటువంటి మాట. 84వ కీర్తన 2వ వచనం కోరహ్ కుమారులు వ్రాశారు. యెహోవా మందిరావరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. There is a longing in the heart. మన హృదయాల్లో దేవుని మందిర ఆవరణములను చూడాలి అనేటటువంటి ఆశ. దేవుని మందిర ఆవరణములు అంటే వీరు ఫిజికల్ కన్స్ట్రక్షన్, దానిని గూర్చి వీరు మాట్లాడుతూ ఉన్నారా? దానిని మించి మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే కోరహ్ కుమారులు క్రింద 3వ వచనంలో నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. మామూలుగా మందిరంలో అయితే ఈ పక్షుల్ని ఎలవ చేస్తారా? వీరు వ్రాసింది ఆధ్యాత్మికంగానే వ్రాశారు. దేవుని మందిర ఆవరణములను చూచుట, దేవుని మహిమను చూచుట, దాని గూర్చి కోరహ్ కుమారులు జ్ఞాపకం చేశారు. 10వ వచనంలో వారు అన్నారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 రోజులంటే మనకు తెలుసు 365, లీప్ సంవత్సరం అయితే 366. మరి 1000 దినాలంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల కంటే కొంచెం తక్కువ.
ఒక్క దినం దేవుని సన్నిధానంలో గడపటం, ఒక్క దినం దేవుని సన్నిధానంలో గడపటం లోకములో 1000 దినాలు గడపటం కంటే శ్రేష్టము అని కోరహ కుమారులు వ్రాశారు. మన జీవితంలో దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే దినం, సమయం ఎంత ప్రాముఖ్యమైందో జ్ఞాపకం పెట్టుకుందాం. మరి దేవుని సన్నిధానంలో ప్రాతకాలం మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. ఎందుకు అంటే ప్రాతకాలంలో మనం ఇలాగూ ప్రభుతో సహవాసం చేయకుండా దినంలోనికి వెళితే మనం దినంలో ముందు కొనసాగలేం. లోకంలో సంతోషకరమైన వార్తలు మనకు ఎక్కువ ఉండవు. ఆందోళనకరమైన వార్తలు, దుఃఖకరమైన వార్తలు, ఆతురతను కలిగించే వార్తలు, విచారం కలిగించేటటువంటి వార్తలు, భయాన్ని కలిగించేటటువంటి వార్తలు, నీ మనసులో సంతోషాన్ని నింపే వార్తలు పెద్దగా ఉండవు లోకంలో. అందుకే నిన్ను బలపరిచి నీతో ఉండి నీకు ఆశ్రయము, ఆదరణ ఇచ్చేటటువంటి ప్రభువుతో చక్కగా మార్నింగ్ అవర్స్లోనే మనము సహవాసం కలిగి ఉండి దినంలో ప్రవేశిస్తే ఆ దినం మనం సంతోషంగా ప్రతి పరిస్థితిని దాటుకుంటూ ముందుకు కొనసాగలం. ఇక్కడ ఈ కీర్తనలో 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, 1000 దినముల కంటే శ్రేష్టము. 92వ కీర్తన చూడండి. అలాగే 92వ కీర్తనలో 13వ వచనంలో మనము ఈ మాట చదువుకుంటాం. నీతిమంతులను గూర్చి యెహోవా మందిరములో నాటబడిన వారై 92:13 వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎవరైతే దేవుని సేవిస్తూ ఉంటారో, దేవుని ప్రేమిస్తూ ఉంటారో, అనేక సంవత్సరాలుగా ప్రభువులో నిలిచి వృద్ధాప్యంలో కూడా 12వ వచనంలో ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అన్నారు. 15వ వచనంలో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉందురు అని కీర్తనకారుడు అక్కడ వ్రాశాడు. మనము దేవుని సన్నిధానంలో యెహోవా మందిరములో నాటబడిన వారై, ప్రత్యక్షపు గుడారంలో లేక సొలొమోను దేవాలయాన్ని తీసుకున్నా అక్కడ చెట్లు నాటబడి లేవు. నాటబడిన చెట్టు నీవే, విశ్వాసివి అయినటువంటి నీవే. దేవుని మందిరంలో బలమైనటువంటి వ్యక్తిగా నీవు రూపొందించబడాలి. నీవు కలిసి దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగాలి. 116వ కీర్తనలో చూడండి, కీర్తనకారుడు 116వ కీర్తనలో 17వ వచనం 18వ వచనం నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. యెహోవా మందిరపు ఆవరణములలో ఇది సాక్ష్యార్థమైనది, ఇతరులను ప్రోత్సాహపరిచేది, దేవుని మహిమపరిచేది. ఆయన మన పట్ల చేసినటువంటి మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనకు మొక్కుబడులు చెల్లించటం, కృతజ్ఞతార్పణ అర్పించటం, ఇది కీర్తనకారుడు చెప్పినటువంటి మాట. దేవుని మందిర ఆవరణములలో అలాగూ 135వ కీర్తనలోనికి మనం వచ్చినప్పుడు 135వ కీర్తన మొదటి 2 వచనాలు దేవుని సేవించేటటువంటి దేవుని సేవకులను గురించి చెప్పబడిన మాట. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించు. ప్రత్యక్ష గుడారములో ఎక్కడ పరిచర్య చేసేటటువంటి యాజకులు కూర్చోటానికి స్టూల్స్ లాంటివి ఎక్కడా లేవు. వారు నిలువబడే పరిచర్య చేయాలి. వంతుల చొప్పున వారు పరిచర్య చేసేవారు. పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేవారు కానీ
ఆవరణంలో పరిచర్య చేసేటటువంటి వారు కానీ జ్ఞాపకం పెట్టుకుందామా. ఈ ఉదయకాలం మనకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణం గుర్తు చేసేటటువంటి విషయాలు. చుట్టూ ఏమీ బలమైనటువంటి నిర్మాణం ఏమీ లేదు, తెరలే కదా, స్తంభాలే కదా, ఈజీగా మనం ఏదైనా చేయొచ్చు అని బయట వారు అనుకోవచ్చేమో కానీ అన్య దేశస్తులు బలమైనటువంటి దేవుడు తన సన్నిధి ప్రసన్నత దేవుని ప్రజలతో ఉంచాడు. ఆ టెంట్ పైన పగలేమి రాత్రేమి, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, చుట్టూ ఉన్న వారికి కనబడుతూ ఉన్నది. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొకటి, టెంట్ అనేది అది మనం మూవ్ చేయటానికి వీలైనటువంటి స్ట్రక్చర్. అది మూవ్ చేయటానికి వీరు ఎక్కడికి వెళితే టెంట్ వీరు అలాగే మోసుకొని వెళ్ళటానికి ఒక క్రమం, ఒక పద్ధతి దేవుడు ఏర్పరిచాడు. కొన్ని మత విశ్వాసాల్లో మీరు నా యొద్దకు రావాలి అని వారి దేవుళ్ళు వారికి చెప్తారు. మన దేవుడు మన దగ్గరకు వచ్చాడు, ఆయన శరీరధారిగా వచ్చాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మానవుల మధ్య నివసించడానికి, మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మొదటి రాకడను, ఆయన మానవ జన్మను, శిశువుగా కన్యక గర్భంలో జన్మించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుని ఉల్లసిస్తూ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడవలసినటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. రెండవ రాకడకు మనం సిద్ధపడేటటువంటి విశ్వాసులు ఆయన మొదటి రాకడ శరీరధారిగా ఆయన జన్మించినటువంటి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవటం, సెలబ్రేట్ చేసుకోవటం తప్పు లేదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జన్మ లేకుండా, ఆయన జీవితం లేకుండా, ఆయన సిలువ లేకుండా, దానికంటే ముందు ఆయన ఉపదేశాలు లేకుండా, ఆయన సిలువ మరణ, భూస్థాప, పునరుద్ధానాలు లేకుండా ఆయన రెండవ రాకడ గురించి మనం ఎలా మాట్లాడగలం? కనుక పునాది ఆయన మానవ జన్మ, శరీరధారిగా దేవుడు మన మధ్య ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రవచన లేఖన సారంగా ఆయన మన కొరకు జన్మించినటువంటి దేవాది దేవుడు శరీరంలో ఉన్న మన కొరకు ఆయన శరీరంలోనికి వచ్చి పాపం లేనివాడుగా జీవించి ప్రాణరక్తం చిందించి ఆయన మన కొరకు పాప పరిహార నిజమైనటువంటి అర్పణగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు తనను తాను అర్పించుకున్నాడు, వధింపబడ్డాడు. ఆ దహన బలిపీఠం పైన ఆయన మన కొరకు దేవుని న్యాయమైనటువంటి కోపాగ్నిని ఆయన భరించాడు. ఈ టెంట్ ఎక్కడెక్కడికి మూవ్ అవుతూ ఉంటే, ఇశ్రాయేలీలు వెళుతూ ఉంటే, ఆ మధ్య ఆ 12 గోత్రాలకు మధ్య సెంట్రల్గా ఈ టెంట్ వారు వేసేటటువంటి వారు. దేవుడు మనతో యాత్రికుడుగా ఉన్నాడు. మన యాత్ర కాలంలో, మన నివాసాల్లో దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు. ఈ ఉదయకాలం మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రభువా, మీరు మాతో ఉండటానికి, మా మధ్య నివసించడానికి మీరు వచ్చారు. అల్టిమేట్గా మనం ఆయనతో ఉండటానికి ఆయన ఒకనాడు సంఘాన్ని నిత్య మహిమలోనికి తీసుకుని వెళతాడు. అలాగే భూమి మీద భక్తులైనటువంటి వారిని ఆయన తన సమయాన్ని, తన చిత్తాన్ని బట్టి పిలుచుకుని తన మహిమలోనికి ఆయన తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆయన మనతో మూవ్ అయి మన మధ్య ఉంటూ వచ్చాడు. లేకుంటే లోకంలో ఉన్నటువంటి కీడు మనల్ని మృంగివేసి ఉండేది. మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని మహాకృప. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని సన్నిధానానికి రావటానికి ద్వారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. దేవునితో సహవాసం చేయటానికి, పాపం అనేటటువంటి
సమస్య పరిష్కారం కాకుండా, వితౌట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ బీయింగ్ సెటిల్డ్, యూ కెనాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయలేం అని గుర్తు చేసుకుందాం. మనం ఈరోజు ఆవరణ, గేట్ చుట్టూ ఉన్నటువంటి ఆ స్తంభాలు, తెరలు, ఆ క్రింద ఉన్నటువంటి దిమ్మెలు, అవన్నీ మనకు జ్ఞాపకం చేసేది. దేవుని ఆవరణలోనికి ఎవరైనా రావచ్చు. అయితే వారు మొదట గేట్లో నుండే రావాలి. నేనే మార్గం అని ప్రభు చెప్పాడు, నేనే ద్వారము అని ప్రభు చెప్పాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకుందామా? తలలో వంచండి దయచేసి. కృపాసత్య సంపూర్ణుడా, మహాగరుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు, మీ సేవకుల కొరకు వందనాలు. దేవా, ప్రత్యక్షపు గుడారం యొక్క దేవా ఆవరణం గురించి దేవా మరి ఎంతో దేవా అనేక విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఇవన్నీ ప్రభు అయిన క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయని దేవా మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన దేవా, అవును ప్రభా, పరలోకానికి దేవా మరి తండ్రి భూలోకానికి దేవా నరులకు దేవా మీరే నాయన ఒక మంచి మధ్యవర్తాన్ని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అయా ప్రభా మరి అవును నాయన, అయా నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి ఎదుకు పోలేడని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొర్రెల పో ద్వారము నేనే దేవా మరి తండ్రి, మీ ద్వారానే దేవా తండ్రి ఎదుకు వెళ్తామని, దేవుని రాజ్యంలోనికి వెళ్తామని, వేరొక మార్గం లేదని దేవా మీరెంతో స్పష్టంగా మీరు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అవును ప్రభా, ఆది కాండంలో మరి తండ్రి నాయన ఎలాగైతే మీరు సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత దేవా నరులను దేవా చేశారో, అలాగే ప్రభా ఈ దినాల్లో కూడా ప్రభా మా రక్షణ కొరకు మీరు సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడని దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా అవునైనా మీ ఆవరణం ఎంత శ్రేష్టమైందో మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ ఆవరణంలో నివసించినట్లు మీరు ఏర్పరచుకునేటువంటి జనులు దేవా మరి తండ్రి వారు ధన్యులని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అట్టి గొప్ప ఆధిక్యతను సంఘం అంతటికి మీరు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి అవునైనా అయా మరి ఖర్జూరపు వృక్షం వల్లే దేవా మోవు వేస్తారని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆవరణంలో ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో చెట్లు అయితే లేవు, కానీ దేవా మరి నాయన చెట్లు వలె మీరు నాటబడి ఉన్నారని మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా అట్టి గొప్ప ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో విశాలమైనటువంటి ఆవరణం ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారంలో ఉందని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా, యాజకులు అలాగే మరి తండ్రి బలులు అర్పించేటువంటి వారందరూ కూడా ఆ స్థలంలో నిలబడతారని, ఆ స్థలంలో ఉంటారని, విశాలమైనటువంటి స్థలం అక్కడ మీరు దేవా మరి అనుగ్రహించారని మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో దేవా కొద్ది మంది వెళ్తారు, కానీ ఇక్కడైతే ప్రభా అనేక మంది నిలబడడానికి అవకాశం ఉండాలని దేవా విశాలమైనటువంటి ఆవరణాన్ని ప్రత్యక్ష గుడారానికి మీరు అనుగ్రహించారని దేవా మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి అవును ప్రభా మరి నాయన మరి మిమ్మల్ని ఎల్లప్పుడూ దేవా స్తుతించేటువంటి వారంగా మేము ఉండడానికి, గణపరిచేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి అవును నాయన ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణం గురించి మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి దాని గురించినటువంటి అనుభవ జ్ఞానం మా హృదయాల్లో మీరు ముద్ర వేయండి, మా హృదయాల్లో మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. చక్కగా ప్రభా మిమ్మల్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారంగా దేవా సంతోషంగా ప్రభా మా యొక్క రక్షణ మేము కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రత్యక్షపు గుడారం అంతా కూడా దేవా అది నాయన ఒక గుడారముగా చేయబడ్డదని దేవా మరి తండ్రి ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి అనుకూలంగా మరి దాన్ని మీరు తయారు చేశారని, సిద్ధపరిచారని మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా ఇశ్రాయేలీయుల యొక్క మార్గంలో వారి యొక్క ప్రయాణంలో, వారి యొక్క దిన జీవితంలో మరి తండ్రి వారికి అనుకూలంగా మీరు ఇచ్చారని సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా మీరు కూడా మా యొక్క జీవిత యాత్రలో మాతో ఉండేటువంటి దేవుడు, మాలో ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడని మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా, కృప చూపించండి, సమస్త విషయాల్లో సహాయం చేయండి. ముందున్నటువంటి దినాల్లో కూడా విశేషమైన కాపుదల, భద్రత, క్షేమం మెండుగా మీరు మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆత్మీయత దయచేయండి. చక్కగా క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉండగా క్రిస్మస్లో ఉండేటువంటి గొప్ప ఆనందాన్ని మేమందరం కూడా అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా క్రిస్మస్ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి సహాయం చేయండి.
యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైనడు గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.